Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of January 5th to 7th, 2024. Let's say the first one. Which one of the following metal highly pollute the water? What are those metals అండి? Those are arsenic and mercury. వీటి యొక్క సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. arsenic AR and mercury వచ్చేసి HG. That is a symbol. ఇవి కూడా ఇంపార్టెంట్. అటామిక్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. 80 and 33. అయితే బేసిక్లీ నార్మల్గా కూడా మనం రివర్ వాటర్ కానీ ఓషన్ వాటర్ కానీ అవి పొల్యూట్ అవ్వడానికి చాలా కంటామినెంట్స్ దానికి రీజన్ అవుతూ ఉంటాయి. అట్లాంటి మేజర్ మెటల్స్ వీటిని మనం హెవీ మెటల్స్ అని కూడా హెవీ మెటల్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ ఆర్సెనిక్ మెర్క్యూరీ కేవలం ఇది మాత్రమే కాదు, ఈవెన్ లెడ్ మెటల్ ద్వారా కూడా దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ హెవీ మెటల్. హెవీ మెటల్ అంటే ఏంటి అని అంటే నార్మల్ మెటల్స్తో కంపేర్ చేస్తే వీటి యొక్క డెన్సిటీ సాంద్రత మిగతావి ఎక్కువ ఉండొచ్చు. అట్లాంటి వాటిని హెవీ మెటల్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ మేజర్గా కొన్ని సర్వేస్ ద్వారా రీసెర్చెస్ ద్వారా తెలిసినటువంటి అంశం ఏంటి అని అంటే మేజర్ రివర్స్ పొల్యూట్ అవ్వటానికి కారణం వచ్చేసి ఇట్లాంటి హెవీ మెటల్స్. దోస్ ఆర్ ఇవి వచ్చేసి దేని నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయండి అని అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ రూపంలో ఇవి రిలీజ్ అవుతుంటాయి. కెమికల్ లీక్స్ అట్లా ఈవెన్ పెరుగుతున్నటువంటి జనాభా కూడా దానికి వన్ ఆఫ్ ద రీజన్స్. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ అన్నమాట ఇట్లా వాటర్ పొల్యూట్ అవ్వటానికి. అట్లా ఈవెన్ ఐరన్ కూడా కొన్ని సందర్భాలలో కంటామినేట్ అవ్వటానికి ఐరన్ కూడా వేరే వాటితో మర్జ్ అయ్యి వాటర్ని పొల్యూట్ చేస్తుంది అనమాట. అట్లా ఆర్సెనిక్ ఇంకా జింక్ కూడా వన్ ఆఫ్ ద టాక్సిక్ మెటల్స్. ఇప్పుడు నార్మల్ ఉండేటువంటి లిమిట్ కంటే ఇప్పుడు మనం తాగేటువంటి వాటర్లో కూడా ఐరన్ జింక్ లెవెల్స్ అనేటువంటి కొంచెం నెగ్లిజిబుల్ లెవెల్లో ఉంటే, మినిమం లెవెల్లో ఉంటే దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మినరల్స్ లాగా కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా ఉండాల్సినటువంటి స్థాయికి మించి ఎక్కువ ఉంది అని అంటే దట్ వుడ్ బి వెరీ హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్ లైఫ్. దీంట్లో వచ్చేసి మైనింగ్, మిల్లింగ్, ప్లేటింగ్, సర్ఫేస్ ఫినిషింగ్ ఇండస్ట్రీస్ వీటి నుంచి ఎక్కువగా ఈ పొల్యూటెంట్స్ అనేటువంటివి డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట. టాక్సిక్ మెటల్స్ రూపంలో ఎన్విరాన్మెంట్లోకి డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ పాపులేషన్ గ్రోత్ అవ్వచ్చు, అగ్రికల్చర్లో వచ్చినటువంటి డిఫరెంట్ ప్రాక్టీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీటికి రెస్పాన్సిబుల్గా చెప్పచ్చు. నార్మల్గా ట్రేస్ అమౌంట్లో ఉందని కూడా మనం తాగేటువంటి వాటర్లో ఇవన్నీ కూడా ఈ మెటల్స్ అన్నీ కూడా దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. అదర్ దాన్ ఆ ట్రేస్ అమౌంట్స్ కంటే మించి ఉన్నట్లయితే ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. ఈవెన్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ కూడా ఈ మెటల్స్కి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయినా కూడా చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్, మజిల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా మెంటల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఇల్నెస్, ఎస్పెషల్లీ అల్జైమర్స్ డిసీజ్ ఇట్లాంటి డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆల్ దీస్ ఆర్ ద మెటల్స్ దట్ పొల్యూట్ వాటర్. Right, next one. Recently, how many items in Arunachal Pradesh have got the prestigious geographical indication tag? Total how many అండి? Three items from Arunachal Pradesh have got the prestigious GI tag. బేసిక్లీ అసలు GI tag అంటే ఏంటి నేను చాలాసార్లు డిస్కస్ చేశానండి. ఇనిషియల్ 2004-05 ఆ టైం పీరియడ్ అప్పుడు మొట్టమొదట డార్జిలింగ్ టీ వెస్ట్ బెంగాల్ నుంచి డార్జిలింగ్ టీ దీనికి మొట్టమొదటిసారి GI ట్యాగ్ లభించింది. ఆ తర్వాత అట్లా ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ ప్రాంతాల నుంచి డిఫరెంట్ ఐటమ్స్కి అంటే అసలు ఏ ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ అందజేస్తారు. జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే పేరులో ఉన్నట్టుగానే ఒక పర్టికులర్ జోగ్రఫికల్ లొకేషన్కి ఆ ప్రోడక్ట్ అది కల్టివేటెడ్ క్రాప్ అయినా అవ్వచ్చు, లేదంటే మనం తయారు చేసే వస్తువే అవ్వచ్చు, ఫుడ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా స్పిరిట్స్ అండ్ వైన్స్ అవ్వచ్చు, తయారు చేసేటువంటి ఆర్టిఫాక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి పర్టికులర్ జోగ్రఫికల్ లొకేషన్కి యూనిక్, రేర్ అయినట్లయితే వాటికి జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అందజేస్తారు. దాని యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుందండి అని అంటే 10 years దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. వన్స్ ఆ 10 years వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మరలా ఏం చేయొచ్చండి అని అంటే మరలా రెన్యువల్ కూడా చేసుకోవచ్చు.
ఆ రెన్యువల్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో 10 years వ్యాలిడిటీ ఇస్తారు. అట్లా ప్రతి 10 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అట్లా జిఐ ట్యాగ్ లభించడం వల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ అనే డౌట్ రావచ్చు. ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ లభించింది అని అంటే దానిని రెప్లికేట్ చేస్తూ వేరే వాళ్ళు ఒక ప్రోడక్ట్ని అదే ప్రోడక్ట్ని మరలా తయారు చేయడానికి వీలుండదు. అలా తయారు చేసినట్లయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ద్వారా వాళ్ళ మీద కేసుని కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దీస్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ జిఐ ట్యాగ్. అయితే రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే కాదండి, ఈవెన్ ఒడిషా నుంచి జిఐ ప్రోడక్ట్ కొన్నిటికి జిఐ ట్యాగ్ లభించింది 2 ప్రోడక్ట్స్కి. అదేవిధంగా జమ్మూ నుంచి శ్రీనగర్ నుంచి కూడా ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ లభించింది. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఈవెన్ వేరే ప్రాంతాల నుంచి కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది లభించింది. అయితే దీంట్లో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి జింజర్ అల్లం, దాన్ని ఆది కేకిర్ అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ ఆ జింజర్ ఫేమస్. ఆ జింజర్ అనేటువంటి దాని యొక్క సైజ్కి అండ్ దానికి ఉన్నటువంటి అరోమా దానికి ఇట్ ఈస్ వెరీ పాపులర్. అదేవిధంగా వాంచో వుడెన్ క్రాఫ్ట్ అంటే ఆ వుడ్తో తయారు చేసినటువంటి చెక్క వస్తువులు, కొన్ని ఐడల్స్ తయారు చేశారు, బొమ్మలు తయారు చేశారు. ఇట్లా ఆ వుడెన్ క్రాఫ్ట్ కూడా వాంచో వుడెన్ క్రాఫ్ట్ దానికి కూడా జిఐ ట్యాగ్ లభించింది. ఇంకా హ్యాండ్మేడ్ కార్పెట్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి హ్యాండ్మేడ్ కార్పెట్ దానికి కూడా జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఇట్లా టోటల్గా అరుణాచల్ ప్రదేశ్ నుంచి 3 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ లభించింది. ఇదివరకు కూడా డిఫరెంట్ ఆర్టిజన్స్ ఇట్లా బుద్ధ స్కల్ప్చర్స్, డాల్స్, యానిమల్స్ యొక్క డాల్స్ ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటికి కూడా ఇదివరకు జిఐ ట్యాగ్ లభించింది. అండ్ ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది సపోర్ట్ చేస్తుంది ఈ స్టేట్ గవర్నమెంట్కి. ఇన్ అసోసియేషన్ విత్ దెమ్ ఓన్లీ దీస్ ఆర్టిజన్స్ హ్యావ్ got into limelight and all. Clear? Right. Next one. Which state has celebrated 14th Chamdubi festival? What is that state? It is Assam. Capital city ఏంటండి, and Dispur is the capital city. అయితే ఇక్కడ అస్సాంలో ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. దట్ ఈజ్ అంబుబచి మేళా అనేటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది వచ్చేసి కామాఖ్య దేవి గాడెస్, మదర్ గాడెస్ అండి, గాడెస్ కామాఖ్య. ఆవిడ వచ్చేసి ఇయర్లీ ఒకసారి షీ విల్ హ్యావ్ హర్ మెన్స్ట్రువల్ సైకిల్. ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు 3 days పాటు ఆ కామాఖ్యదేవి టెంపుల్ని క్లోజ్ చేస్తారనమాట. దానినే అంబుబచి మేళా అన్నటువంటి పేరుతో సెలబ్రేట్ చేస్తారు. అది కూడా అస్సాంలో. దిస్ ఈజ్ ఆల్సో అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇక్కడ ఈ ఫెస్టివల్ వచ్చేసి చాందుబి ఫెస్టివల్. దీనిని 5 days సెలబ్రేట్ చేస్తారండి. 5 day లాంగ్ ఫెస్టివల్. 1st January నుంచి ప్రతి ఇయర్ కూడా 1st January నుంచి 5th January వరకు దీన్ని సెలబ్రేట్ చేస్తారు. మొట్టమొదటిసారి ఎప్పుడు సెలబ్రేట్ చేశారు, ఏ ఇయర్లో? 2017వ సంవత్సరంలో దీనిని సెలబ్రేట్ చేశారు. అయితే దీంట్లో ఫోక్ డాన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్ ఆర్గనైజేషన్ స్టాల్స్ ఇవన్నీ కూడా క్వైట్ కామన్ థింగ్. వైన్స్ అండ్ బీర్స్ ఇవన్నీ కల్చరల్ యాక్టివిటీస్లో భాగం. ఇవి కాకుండా దీంతో పాటు అసలు ఆ చాందుబి లేక్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? చాందుబి అనుకుంటే ఇట్స్ అ లేక్ బేసిక్లీ. ఆ లేక్కి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే చాలా ఫోక్ టైల్స్ ఉన్నాయండి. ఒక కథ ప్రకారం వచ్చేసి ఏంటి అని అంటే ఈ చాందుబి లేక్ అనేటువంటిది అస్సాం, అదేవిధంగా మేఘాలయ, అస్సాం, మేఘాలయ ఈ స్టేట్స్ సరౌండ్ అయ్యి చాందుబి అన్నటువంటిది ఉన్నదన్నమాట, బై ద హిల్స్ ఆఫ్ అస్సాం అండ్ మేఘాలయ. అయితే ఇక్కడ 5 హిల్స్, ఈ చుట్టూ అన్ని కొండలు కాబట్టి దాంట్లో 5 హిల్స్ ఏమయ్యాయనంటే ఒక ఎర్త్ క్వేక్ తర్వాత మునిగిపోయాయట. అవన్నీ మునిగిపోవడం వల్ల చాందుబి లేక్, చాన్ అంటే వాళ్ళ లాంగ్వేజ్లో 5 అంటే లిటరల్గా చాన్ అని మీనింగ్ అనమాట. డుబి అంటే తెలుసు కదండి, డ్రోన్డ్. అందుకే ఆ లేక్కి చాందుబి అన్నటువంటి పేరు. దాని మీద కానీ ఈ చాందుబి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకా రీసెంట్గా అస్సాంకి సంబంధించి గుణోత్సవ్ 2024 దీనిని కూడా
గుణోత్సవ్ 2024 అస్సాం దీంట్లో భాగంగా అవార్డ్స్ని అందజేస్తున్నారు. అయితే ఇది వచ్చేసి ఏంటి అని అంటే దాంట్లో అస్సాం స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఆ గవర్నమెంట్ దిస్ ఫెస్టివల్ హ్యాస్ నాట్ బీన్ సెలబ్రేటింగ్ సిన్స్ 2017 అండి. దట్స్ ఇన్వాలిడ్ పాయింట్, ప్లీజ్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఇక్కడ ఈ గుణోత్సవ్ 2024 ఈ అవార్డ్స్ అనేటువంటి 2017 నుంచి వీటిని అందజేయడం స్టార్ట్ చేశారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేయటానికి ఈ గుణోత్సవ్ అన్నటువంటి దాన్ని 2017 నుంచి ప్రతి ఇయర్ కూడా ఇవాల్యుయేట్ చేయటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేసి అవార్డ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఆర్ UT హ్యాస్ వన్ 6 out of 12 district awards of one district one product 2023? What is that state? And we have see what is that state? It is it is Andhra Pradesh, not Arunachal Pradesh. It is Andhra Pradesh and total 12 డిస్ట్రిక్ట్స్లో 6 డిస్ట్రిక్ట్స్. అసలు బేసిక్లీ ఈ కాన్సెప్ట్ 1 district 1 product అనేటువంటి కాన్సెప్ట్ని మొట్టమొదట ఎక్కడ లాంచ్ చేశారు అని అంటే ఉత్తరప్రదేశ్లో ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. దీని పేరులోనే ఉంది చూడండి, 1 district 1 product అంటే అర్థం ఏంటి? ఆ డిస్ట్రిక్ట్లో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. అది కల్టివేటెడ్ అంటే పంట అవ్వచ్చు, లేదంటే తయారు చేసేటువంటి వస్తువు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక వస్తువుకి ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాలో దానిని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. దాని ఉత్పత్తి కానీ, ప్రొడక్షన్ కానీ, సర్వీసెస్ కానీ, గ్రో చేయటం కానీ, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ అట్లా 1 district 1 product అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా 1 district 1 product కాన్సెప్ట్ అనేది ఉంది. అయితే టోటల్గా 12లో 6 వచ్చేసి ఈ ODOP ఆంధ్రప్రదేశ్ నుంచే గెలుచుకున్నాను అనమాట. దాంట్లో టాప్ 2 గోల్డ్ వచ్చేసి దేనికి లభించిందండి అని అంటే ఉప్పాడ జమ్దాని ఫ్రమ్ కాకినాడ. ఉప్పాడ జమ్దాని ఇది వచ్చేసి టెక్స్టైల్ ఉప్పాడ అన్నటువంటిది కాకినాడ ప్రాంతం నుంచి. అదేవిధంగా అరకు కాఫీ ఈ రెండిటికి గోల్డ్ లభించిందండి. అరకు కాఫీ ఫ్రమ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈ రెండిటికి గోల్డ్ లభించాయి. అట్లా టోటల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ దీనికి అప్లై చేసుకున్నాయండి అని అంటే టోటల్గా 538 డిస్ట్రిక్ట్స్ అప్లై చేసుకున్నాయి. దాంట్లో 6 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండడం విశేషం. అండ్ దీంట్లో వచ్చేసి శ్రీకాకుళంకి చెందిన పొండూరు కాటన్ శారీస్ ఇవి కూడా ఇంపార్టెంట్, వీటికి కూడా లభించింది. అండ్ గద్వాల్ శారీస్ దీనికి కర్నూలుకి చెందినటువంటి గద్వాల్ శారీస్ దానికి బ్రాంజ్ మెడల్ లభించింది అనమాట. బ్రాంజ్ అవార్డ్ అందుకున్నాయి. అదేవిధంగా మదనపల్లి సిల్క్ శారీస్ అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి సిల్క్ శారీస్. అదేవిధంగా మంగళగిరి హ్యాండ్లూమ్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ గుంటూరు నుంచి, ఈ రెండింటికి స్పెషల్ మెన్షన్ అవార్డ్ లభించిందనమాట. అండ్ ఈ అవార్డ్స్ని ఎవరు ప్రజెంట్ చేశారండి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ దీస్ అవార్డ్స్ వర్ లాంచ్డ్ బై DPII, వీళ్ళు లాంచ్ చేశారు. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ NARCL? ఎవరిని అపాయింట్ చేశారండి? P. సంతోష్ గారిని NARCL. ఈ NARCL అంటే తెలుసు కదండి, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్, ఆ కంపెనీ. దానికి మేనేజింగ్ డైరెక్టర్గా సంతోష్ గారిని అపాయింట్ చేశారు. ఎవరిని రీప్లేస్ చేస్తూ, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, నటరాజన్ సుందర్ గారిని రీప్లేస్ చేస్తూ P. సంతోష్ గారిని అపాయింట్ చేశారు. ఈయన ఇది వరకు కెనరా బ్యాంక్లో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్ ఈవెన్ డెప్యూటీ
ఎస్బీఐలో డెప్యూటీ ఎండీగా కూడా పనిచేశారన్నమాట. ఆ విధంగా ఇంకా ఈయన కంటే ముందు నటరాజన్ శేఖర్ గారి కంటే ముందు కర్ణం శేఖర్, నటరాజన్ సుందర్ ఆయన కంటే ముందు కర్ణం శేఖర్ ఆయన రిజైన్ చేశారండి. 2 years అంటే ఆయన టర్మ్ కంప్లీట్ అవ్వకముందే ఆయన రిజైన్ చేశారు. నటరాజన్ సుందర్ గారిని అపాయింట్ చేశారు. అండ్ నౌ ఇప్పుడు ఆయన రిటైర్ అయిన తర్వాత సంతోష్ గారిని అపాయింట్ చేశారనమాట. అట్లా ఈ ఎన్ఏఆర్ దీనికి ఎండీగా అపాయింట్ చేశారు అని అంటే దీంట్లో కూడా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వింగ్స్లో కూడా స్టెబిలిటీ అండ్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ దాని కొరకు స్పెషల్గా ఇవన్నీ అపాయింట్ చేశారనమాట. లైక్ దట్. ఆ విధంగా అసలు ఈ ఏఆర్సీ అన్నటువంటి అసెట్ రీకన్స్ట్రక్షన్ ఈ కాన్సెప్ట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2021వ సంవత్సరంలో మన యూనియన్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు 2021 ఆ యూనియన్ బడ్జెట్లో వీటి గురించి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ గురించి అనౌన్స్ చేసినప్పుడే దీంట్లో ఏఆర్సీలో 2 ఎంటిటీస్ ఉంటాయని చెప్పేసి అప్పుడే మెన్షన్ చేశారు. ఒకటి ఎన్ఏఆర్సిఎల్, ఇంకొకటి ఐడిఆర్సిఎల్. ఎన్ఏఆర్సిఎల్ అదేవిధంగా ఐడిఆర్సిఎల్. అట్లా ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ పర్పస్ కోసం ఈ రెండింటిని కూడా లాంచ్ చేయాలని చెప్పేసి అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆ యూనియన్ బడ్జెట్లో మెన్షన్ చేశారు. దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేశారనమాట. రైట్. నెక్స్ట్ వన్, హూస్ ద రిచెస్ట్ ఇండియన్ అండ్ ద 12th మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్? గ్లోబల్ లెవెల్లో 12th, అదేవిధంగా మన ఇండియన్స్లో అయితే రిచెస్ట్ వన్ ఎవరండి? హీఈస్ గౌతమ్ అదానీ అండ్ హీఈస్ ఫ్రమ్ ద రీజియన్ అహ్మదాబాద్, గుజరాత్. బేసిక్లీ ఈయన కంటే ముందు ఇదివరకు ముఖేష్ అంబానీ గారు రిచెస్ట్ ఇండియన్గా ఉండేవారు. ఆయన్ని కూడా ఓవర్కమ్ చేసి గౌతమ్ అదానీ గారు రిచెస్ట్ ఇండియన్గా ఉన్నారు. ఇది దేని ప్రకారం అండి అని అంటే బ్లూంబర్గ్ వాళ్ళు ఇచ్చేటువంటి బ్లూంబర్గ్స్ బిలియనైర్ ఇండెక్స్, బ్లూంబర్గ్స్ బిలియనైర్ ఇండెక్స్ ప్రకారం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అదానీ గ్రూప్ అనేటువంటిది ఇట్ ఈస్ అ కాంగ్లమరేట్. పర్టికులర్గా ఒక సెక్షన్ గురించి మాత్రమే కాదు, దీంట్లో అదానీ ఎనర్జీ ఉన్నది, అదేవిధంగా అదానీ పవర్ ఉంది, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ని కవర్ చేస్తూ ఒక కాంగ్లమరేట్ లాగా ఏర్పాటయ్యింది. దాని అధినేత అదేవిధంగా దాని యొక్క ఫౌండర్ గౌతమ్ అదానీ గారు. లైక్ దట్ ఈజ్ ఫెమిలియర్. ఆయన తర్వాత ముఖేష్ అంబానీ గారు 13th మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ గ్లోబల్ లెవెల్లో ఆయన 13th ప్లేస్లో ఉన్నారు. అయితే డిసెంబర్ 2023లో అదానీ గారు 15th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు 12th పొజిషన్కి రావడం అనేది ఇట్స్ మంచి విషయమే అని చెప్పాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా హీ హ్యాస్ గెయిన్డ్ $7.67 బిలియన్ నెట్వర్త్. ఆ విధంగా $13.3 బిలియన్ ఇంత నెట్వర్త్ని ఆయన అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. టోటల్గా చూసినట్లయితే సమ్ మోర్ దాన్ $97.6 బిలియన్ అంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్పర్సన్ ఆఫ్ ఫెయిత్కి కొత్త చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేశారండి? పునీత్ చావల్ గారిని అపాయింట్ చేశారు. అండ్ హీ రీప్లేసెస్ హూమ్ అండి? హీ రీప్లేసెస్ నకుల్ ఆనంద్ గారిని రీప్లేస్ చేస్తూ పునీత్ చత్వాల్ గారిని అపాయింట్ చేశారనమాట. ఫెయిత్ అనేటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ దిస్ ఈజ్ అ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియన్ టూరిజం, ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, దిస్ ఈజ్ ఫెయిత్ స్టాండ్స్ ఫర్. అంటే మన భారతదేశం లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ టూరిజం కంపెనీస్ వాటికి ఇది ఫెయిత్ అన్నటువంటిది ఆ అసోసియేషన్, అంటే అట్లాంటి చిన్న చిన్న టూరిజం కంపెనీస్ అన్నీ కూడా ఒక అసోసియేషన్ లాగా ఏర్పాటయ్యి ఫెయిత్ అనేటువంటి దాన్ని కలిగి ఉందన్నమాట. అంటే గవర్నింగ్ బాడీ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్.
అండ్ ఇది వరకు ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి నకుల్ ఆనంద్ గారిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు పునీత్ చావల్ గారిని అపాయింట్ చేశారండి. అండ్ ఈయన దీంతో పాటు he will be serving as the president of Hotel Association of India. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. ఇది వరకు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. 2022వ సంవత్సరంలో మరలా ఎలక్ట్ అయ్యారనమాట హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా. ఈవెన్ దీంట్లో సెవరల్ నేషనల్ టూరిజం బాడీస్ కూడా దీంట్లో మెంబర్స్గా కలిగి ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్. ఇండియాస్ ఫస్ట్ ఆల్ గర్ల్స్ స్కూల్ సైనిక్ స్కూల్ వాజ్ ఓపెన్డ్ ఇన్ విచ్ సిటీ? వాట్ ఈస్ దట్ సిటీ అండి? ఇట్ ఈస్ వృందావన్. ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్లో ఉంది. దీని యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? లక్నో ఇస్ ద క్యాపిటల్ సిటీ. చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు ఉన్నారండి? యోగి ఆదిత్యనాథ్ ఈజ్ సర్వింగ్ ఎస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఉత్తరప్రదేశ్. అయితే ఇక్కడ మొట్టమొదటిసారి అంటే టోటల్గా గర్ల్స్, అది కూడా సైనిక్ స్కూల్. అంటే ఇప్పుడు ఒకప్పుడు డిఫెన్స్ సర్వీసెస్లో ఎన్డీఏలో మహిళలు విమెన్ ఎగ్జామ్ రాయడానికి కానీ విమెన్ని తీసుకోవడం కానీ రిక్రూట్ చేసుకోవడం కానీ ఉండేది కాదు. బట్ రీసెంట్ టైమ్స్లో దాని గురించి కూడా ఒక వర్డిక్ట్ జడ్జిమెంట్ పాస్ అవ్వడం, విమెన్ని కూడా అలో చేయడం, ఇవన్నీ జరిగాయి. దాంట్లో భాగంగానే దాని తర్వాత ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా వచ్చింది. ఆ ఎన్ఈపి 2020 ద్వారానే ఈ గర్ల్స్ సైనిక్ స్కూల్ కేవలం అందరు గర్ల్స్ కోసం, అదేవిధంగా దీంట్లో భాగంగా మేజర్గా ఆర్మ్డ్ సర్వీసెస్లో అమ్మాయిలకి ఒక అవకాశం అని కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి మేజర్ ఆ పర్పస్తో మొట్టమొదటి స్కూల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇదివరకే 2019వ సంవత్సరంలో మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ దీన్ని ఒక ఫేజ్డ్ మేనర్లో లాంచ్ చేయాలి అని చెప్పేసి దీన్ని శాంక్షన్ చేశారు. ఈ స్కూల్స్ని శాంక్షన్ చేశారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి సైనిక్ స్కూల్ని ఇక్కడ ఓపెన్ చేశారనమాట. టోటల్గా 100 సైనిక్ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఇన్ కొలాబరేషన్ విత్ NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్తో కొలాబ్ అయ్యి కొత్త 100 సైనిక్ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు అన్నమాట. అండ్ it would serve as a beacon to the girls who are interested to join in armed forces అట్లా. అండ్ దీంట్లో కరిక్యులం కానీ ఎకడమిక్లో మొత్తం ఎంటైర్ CBSEలో ఉంటుంది కరిక్యులం మొత్తం. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ అపాయింటెడ్ as SEBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ 3 years? ఎవరిని అపాయింట్ చేశారండి? జి రామ్మోహన్ రావు గారిని అపాయింట్ చేశారు. అండ్ this SEBI, Securities and Exchange Board of India, it comes under Ministry of Finance and it has been established as a statutory body. Statutory body ఏంటి? Constitutional body ఏంటి? 1992లో స్టాట్యుటరీ బాడీగా అంటే 1988లోనే ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ అనేది 1992 సంవత్సరంలో లభించింది. ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పాటైతే దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటారు, లేదా రాజ్యాంగంలో ఆల్రెడీ దాని గురించి మెన్షనింగ్ ఉండి దాన్ని ఏర్పాటు చేస్తే కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. ఇది వరకు ఆల్రెడీ ఈయన 25 సంవత్సరాల నుంచి సిన్స్ 25 years హీ హ్యాస్ బీన్ సర్వింగ్ ఇన్ సెబీలో ఈయన 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు. అండ్ మేజర్గా ఇక్కడ కూడా సెబీ మేజర్ థింగ్ వచ్చేసి ఏంటండి, సెబీ చేసేటువంటి మేజర్ టాస్క్ వచ్చేసి ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ సెక్యూరిటీస్లో కానీ వేరే వాటిని ఒక సెక్యూర్డ్ మార్కెట్ని ప్రమోట్ చేయడానికి, వాటిని రెగ్యులేట్ చేయడానికి సెబీని ఇంట్రడ్యూస్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? హెడ్ ఆఫీస్ ముంబైలో ఉన్నాయి. చైర్మన్ వచ్చేసి ఎవరు ఉన్నారండి? మాధవి పూరి బచ్. మొట్టమొదటిసారి షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఆఫ్ సెబీ. మాధవి
పూరి బచ్చి, ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ సెబీగా ఇవన్నీ అపాయింట్ చేశారన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్లా 3 సంవత్సరాలకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అంటే ఒక పర్టికులర్ వింగ్ ఉంటుంది, ఆ ఆపరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈయన అపాయింట్ చేశారన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, హూ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చాడ్. ఎవరిని అపాయింట్ చేశారండి? సక్సెస్ మాస్ట్రా గారిని ఈయన అపాయింట్ అయ్యారు రీసెంట్ ప్రైమ్ మినిస్టర్గా. దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? చాడ్ క్యాపిటల్ సిటీ ఎంజమీనా. ఎంజమీనా ఈజ్ ద క్యాపిటల్ సిటీ. అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? CFA franc. CFA franc is the currency. Like that it is important. And అదే విధంగా ఈయన ఇది వరకు సక్సెస్ మస్రా గారు ఇది వరకు అపోజిషన్ లీడర్గా ఉండేవారనమాట. హీ వాజ్ ఫార్మర్ అపోజిషన్ లీడర్. అండ్ నాట్ ఓన్లీ దట్, హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ పార్టీ. ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి పార్టీకి ఈయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నారన్నమాట. ఈయనతో పాటు రీసెంట్గా షేక్ మొహమ్మద్ సబా అల్ సాలిం ఈయన్ని కువైట్ ఈ కంట్రీకి పిఎంగా ఈయన్ని అపాయింట్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. ఈయన చాలా కాలం ఎగ్జైల్ తర్వాత చాడ్ కంట్రీలోకి ఎంటర్ అయ్యారు. అట్లా ఇది వరకు ఉన్నటువంటి మిలిటరీ రూల్ దానిని బాగా స్ట్రాంగ్గా అపోజ్ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఆ విధంగా 2021లో ఏమైంది అని అంటే, 2021లో ఈ మిలిటరీ రూల్ రావడం కానివ్వండి, దాన్ని బాగా అపోజ్ చేయటం వలన హీ వాజ్ ఇన్ ఎగ్జైల్ అనమాట. లైక్ దట్. దాని తర్వాత నవంబర్, ఆ ఎగ్జైల్ నుంచి నవంబర్లో ఈయన మరలా దేశానికి తిరిగి వచ్చారనమాట. అది కూడా ఒక రీకన్సిలియేషన్ అగ్రిమెంట్ త్రూ ఆయన మరలా తిరిగి వచ్చారు. లైక్ దట్. అట్లా రీకన్సిలియేషన్ అగ్రిమెంట్ త్రూ ఈయన పాలిటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అని పర్మిషన్ తీసుకున్నాకనే పార్టిసిపేట్ చేశారు. అండ్ హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ సంస్కృతి కే ఆయామ్. ఎవరు రచించారండి? ఇట్ ఈస్ బై మనోరమ మిశ్రా. సంస్కృతి కే ఆయామ్. ఈయన మనోరమ మిశ్రా వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. along with VK Singh. Sorry, it is not Manorama Mishra, it is VK Singh. VK Singh ఈ పుస్తకాన్ని రచించారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు. పేరులో ఉన్నట్టుగానే సంస్కృతి, దట్ ఈస్ నథింగ్ బట్ అ కల్చర్. మన కల్చర్ ఏన్షియంట్ ఏజెస్ నుంచి, కొన్ని యుగాల నుంచి ఏ విధంగా ఉంది భారతీయ సంస్కృతి, దాని గురించే పుస్తకంలో రచించారు అనమాట. రైట్. నెక్స్ట్ వన్, 3 types of handloom sarees, that is Tangail, Koryal and Garad, have got GI tag from which state? What is that state? And it is West Bengal. నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ. ఒడిషా నుంచి 2, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 3, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి 3, అండ్ శ్రీనగర్ నుంచి 1, శ్రీనగర్ ఆర్ జమ్మూ అండి, ఈ ప్రాంతం నుంచి 1. ఇట్లా జిఐ ట్యాగ్స్ అనేటువంటివి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి లభించే. అంటే వేటికి ఏ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ లభించింది అవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ జిఐ ట్యాగ్ స్టాటిక్ పార్ట్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయితే ఇక్కడ ఈ హ్యాండ్లూమ్ వీవింగ్ అనేటువంటి దిస్ ఈజ్ నాట్ న్యూ టు వెస్ట్ బెంగాల్. ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. దాంట్లో భాగంగానే ఇప్పుడు వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం, వాటికి కూడా జిఐ ట్యాగ్ లభించడం అన్నది ఇట్ ఈస్ వెరీ ప్రామినెంట్. అయితే కొన్ని వాటి ఈ తంగేల్ అన్నటువంటిది
పేరు ఎలా వచ్చిందండి అని అంటే తంగేల్ అనేది బేసిక్లీ ఒక డిస్ట్రిక్ట్. అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో ఇదివరకు బంగ్లాదేశ్లో ఉండేది ఆ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో వాళ్ళు చాలామంది అక్కడ వీవర్స్ ఉండడం దానికి ఆ పేరు వచ్చిందనమాట. వీవర్స్ ఆఫ్ దీస్ ఈ వీటిని నేసే వాళ్ళు మేజర్గా దే ఆర్ ఫ్రమ్ బాసక్ కమ్యూనిటీ. అట్లా వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ ఏంటండి కోల్కతా. అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారు, మమతా బెనర్జీ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ టు ఎంటర్ ఇన్ టు ఫైనల్ ఆర్బిట్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆదిత్య 11. రీసెంట్గా చంద్రయాన్ 3 అన్నది మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయినటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి మొట్టమొదటి దేశంగా ఇండియా ప్రసిద్ధి చెందింది. గగన్యాన్ అన్నటువంటిది దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ మిషన్. ఇది ఇంకా లాంచ్ చేయలేదండి. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ ఫేజ్ ఓన్లీ. చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 అన్నటువంటి రెండు విఫలమయ్యాయి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఆదిత్య 11, ఆదిత్య అన్న సన్కి ఇంకొక నేమే ఆదిత్య. ఫైనల్ ఆర్బిట్లోకి ఇండియా యొక్క మొట్టమొదటి సోలార్ మిషన్ ఫైనల్ ఆర్బిట్లోకి ఎంటర్ అయినటువంటి ఫస్ట్ మిషన్ దట్ ఈజ్ ఆదిత్య 11. అయితే ఇది రీసెంట్గా అసలు దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారండి అని అంటే లాస్ట్ ఇయర్ 2 సెప్టెంబర్ 2023 దీనిని లాంచ్ చేశారు. దీని యొక్క మిషన్ లైఫ్ వచ్చేసి ఎంతండి అని అంటే మిషన్ లైఫ్ ఈజ్ 5 years. అసలు దీన్ని ఏ పర్పస్ మీద లాంచ్ చేశారు, ఏ పర్పస్ గురించి దీన్ని లాంచ్ చేశారు అని అంటే లగ్రాంజ్ పాయింట్స్ అని 5 లగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఆ లగ్రాంజ్ పాయింట్స్లో L1లోకి ఇప్పుడు రీసెంట్గా ఎంటర్ అయింది. అసలు ఈ లగ్రాంజ్ పాయింట్స్ అనేటువంటివి ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే ఫ్రెంచ్ ఇటాలియన్ సైంటిస్ట్ అయినటువంటి ఆయన పేరు మీదుగా ఆ సైంటిస్ట్ లగ్రాంజ్ గారి పేరు మీదుగా ఆ లగ్రాంజ్ పాయింట్ అనేది వచ్చిందనమాట. బేసిక్లీ హీ వాజ్ అ మ్యాథమెటిషియన్, అట్లా పేరు వచ్చింది. అసలు ఆ లగ్రాంజ్ పాయింట్ అనేటువంటిది ఏంటి అని అంటే దీంట్లో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి కదండి. ఒక శాటిలైట్ ఒక ఆర్బిట్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టే పుట్ అంటే ఏంటి అని అంటే అట్లానే కదలకుండా అట్లానే ఉండడం. ఒక కక్షలో ఉన్నప్పుడు అటు ఇటు మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా కదలకుండా అదే స్థానంలో ఉంటే దాన్ని స్టే పుట్ అని చెప్పేసి అని అంటారు. అట్లాంటి కక్షను లగ్రాంజ్ పాయింట్స్ అని అంటారు. అటు నుంచి ఇటు నుంచి అటు జంప్ అవ్వకుండా అదే ఆర్బిట్లో ఉండడం. అవి కొన్ని లగ్రాంజ్ పాయింట్స్ వేర్ ఈక్విలిబ్రియం ఈజ్ మెయింటైన్డ్. ఈక్విలిబ్రియం అంటే తెలుసు కదండి, అంటే ఒకటే పొజిషన్లో అంటే సేమ్ డిస్టెన్స్లో ఉండడం, అది ఆ ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేస్తూ ఉండడం. అట్లా డిఫరెంట్ లగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు L1 ఆ లగ్రాంజ్ పాయింట్ ఆ ఆదిత్య L1 కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ లగ్రాంజ్ పాయింట్లోకి ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత ఇప్పుడు ఎంటర్ అయిందనమాట. దట్ ఈస్ ఆ విధంగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ 127 days తర్వాత ఆఫ్టర్ 127 days ఇట్ హ్యాస్ ఎంటర్డ్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి అని అంటే మన సన్కి ఎర్త్కి సమ్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1.5 million kilometer జర్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు L1 పాయింట్లోకి ఎంటర్ అయిందనమాట. అయితే ఈ హాలో ఆర్బిట్ దీని యొక్క స్పెషాలిటీ అసలు దేనికోసం అండి అని అంటే ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి ఒకవేళ గ్రహణం పట్టినా కూడా సన్ యొక్క మూమెంట్స్, సన్లో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదండి, కరోనా అని చెప్పేసి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ఏంటండి అని అంటే కరోనా. ఈ లేయర్స్ అన్నిటినీ వాటి యొక్క ఫంక్షనింగ్ని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి మొట్టమొదటి అబ్జర్వర్ మిషన్గా ఆదిత్య L1ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో టోటల్గా ఎన్ని పేలోడ్స్ ఉన్నాయండి అని అంటే ఇట్ ఈస్ క్యారీయింగ్ 7 పేలోడ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ 127 days now it has entered into Lagrange orbit. Right, next one. As per UN report, India's GDP growth forecast stood at what percentage for the year 2024? యునైటెడ్ నేషన్స్ ప్రకారం మన ఇండియా జీడిపి 6.2% ఉండొచ్చని అంచనా ఇచ్చిందండి. లైక్ ఫినాన్షియల్ ఇయర్ 23కి అయితే 6.3% ఉండొచ్చని అంచనా ఇచ్చింది. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువనే చెప్పాలి. బట్ స్టిల్ ఈ
డొమెస్టిక్ డొమెస్టిక్ డిమాండ్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్ట్రాంగ్ గ్రోత్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి చెప్పచ్చు అన్నమాట. ఆ విధంగా గ్లోబల్ లెవెల్లో గ్రోత్ ఫోర్కాస్ట్ ఎంత ఉండొచ్చు అని అంచనానిచ్చింది అని అంటే ఇట్ వుడ్ స్లో డౌన్ టు 2.4%. ఫినాన్షియల్ ఇయర్ 2023కి అయితే 2.7% గ్లోబల్ లెవెల్ నుండి ఆల్ అక్రాస్ ద గ్లోబ్ 2023కి అయితే 2.7 ఉంటుందని అంచనానిచ్చింది. ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 24కి అయితే 2.4, వెరీ ఈజీ టు రిమెంబర్, 2024 అట్లా 2.4% ఉండొచ్చని అంచనానిచ్చింది. వేరే ఇండియా రేటింగ్స్ సంస్థ వచ్చేసి 6.7% ఉండొచ్చని ఎస్టిమేషన్ ఇచ్చింది. ఐఎంఎఫ్ వచ్చేసి 6.3% ఉండొచ్చని అంచనా ఇచ్చింది. అదేవిధంగా ఇక్రా, ఇండియన్ బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఇక్రా వచ్చేసి 6.5% ఉండొచ్చని ఎస్టిమేషన్ ఇచ్చింది. వీటన్నిటికంటే ఎక్కువ ఆర్బీఐ 7% ఉండొచ్చని అంచనాని ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. ఇండియాస్ సుచేత సతీష్ సెట్ అ న్యూ వరల్డ్ రికార్డ్ ఫర్ సింగింగ్ ఇన్ it's not 104 and it is 140 languages. It's not 104, 140 languages at a single concert in Dubai. Which state she belongs to? She belongs to the state Kerala. She is just of 18-year-old and 18-year-old అమ్మాయి. ఇట్లా ఆమె టార్గెట్ వచ్చేసి 145 లాంగ్వేజెస్లో పాడాలి అని చెప్పేసి, కానీ 140 లాంగ్వేజెస్లో ఆ కాన్సర్ట్ వచ్చేసి 9 hours లాంగ్ కాన్సర్ట్ అనమాట. అది ఆ కాన్సర్ట్లో ఈవిడ పాడడం అనేది చాలా విశేషంగా చెప్పొచ్చు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క భాష 3 minutes మినిమం, ఒక్కొక్క భాషలో 3 minutes పాడారు. అట్లా 9 hours కాన్సర్ట్లో 140 డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడడం అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటును సాధించుకున్నది. యూఏఈ బేస్డ్ మేజర్గా కన్నూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నది, కాకపోతే యూఏఈలో షుగర్ సెటిల్. లైక్ దట్ రీసెంట్గా COP28 సమ్మిట్ జరిగింది కదండి దుబాయ్లో. దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి దేశాలు 140 మెంబర్ కంట్రీస్. ఆ 140 మెంబర్ కంట్రీస్ని డెసిగ్నేట్ చేస్తూ క్లైమేట్ యాక్షన్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఈ కాన్సెప్ట్లో ఆవిడ పాడారనమాట. లైక్ దట్ ఇది వరకు ఎవరు ఈ రికార్డ్ని బ్రేక్ చేశారు, ఎవరి యొక్క రికార్డ్ని ఇవిడ బ్రేక్ చేశారని అంటే ఇది వరకు మంజుశ్రీ ఓక్, పూణే బేస్డ్ మంజుశ్రీ ఓక్, ఆ అమ్మాయి 121 డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటును సాధించుకుంది. ఆ అమ్మాయి కంటే ఎక్కువ 140 లాంగ్వేజెస్లో, నాట్ 104, 140 లాంగ్వేజెస్లో పాడి ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సాధించుకుంది అనమాట. అట్లా చిన్నప్పటి నుంచే కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేదంటే సిన్స్ ద ఏజ్ ఆఫ్ 9 years. రైట్, నెక్స్ట్ వన్ లాస్ట్ టుడే. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ CEO ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్? ఎవరిని అపాయింట్ చేశారండి? రఘురామ్ అయ్యర్ గారిని అపాయింట్ చేశారు. అండ్ ఈయనతో పాటు వికాస్ షీల్, ఈయన వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈయన అపాయింట్ చేశారు. అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారండి ప్రస్తుతం? పిటి ఉషా గారు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే యునానిమస్గా అంటే పోస్ట్కి ఎవరు నామినేట్ అవ్వలేదు కాబట్టి ఈయన్నే యునానిమస్గా రఘురామ్ అయ్యర్ గారిని CEOగా అపాయింట్ చేశారు. ఇది వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLకి, ISLకి ఈయన CEOగా సర్వీసెస్ అందించారు. అట్లా ఆయన ఎక్స్పర్టైజ్ని బేస్ చేసుకొని ఆయన్ని అపాయింట్ చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, దీని గురించి చూసుకుంటే IOC ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరున్నారండి? థామస్ బ్యాష్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ IOC హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉంటున్నాయండి, లసానే స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. క్లియర్ కదండి?
Short news. GAIL has signed an agreement with Vital for supply of LNG. Brookfield has acquired 100% of the Indian unit of American Tower Corp for $2.5 billion. World Day of War Orphans is observed on January 6th. India has launched its GSAT-20 on SpaceX Falcon 9 rocket. AU Small Finance Bank has announced its partnership with MasterCard. Assam government has launched Gunotsav 2024. According to Avtar Group Top Cities for Women in India 2023 study, Chennai is the best city for women in India. One Nation, One Election panel headed by Ramnath Kovind seeks public suggestions. Gujarat's ambitious project to reintroduce wolves bred in captivity to the wild shows early signs of success. Quick revision. Vasanta Lakshmi Narasimhacharya has been conferred with the Nritya Kalanidhi Award 2023. World Braille Day is observed on January 4th. Virat Kohli and Aitana Bommati has won PUBT Sport Men's and Women's Athlete of the Year 2023. India Ratings and Research has raised its forecast for India's GDP growth to 6.7%. Ketki Raut has clinched Miss Maharashtra title. Himachal Pradesh state government has finally issued notification to give ST status to Hatti community. Binny Bansal has launched a latest startup named Opdoor. Rashmi Govil has been appointed as the next director of Indian Oil Corporation. Question of the day. Which one of the following is an artificial lake? If you know the answer, do comment in the comment section only. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.